ఒకనొక కూర్చో ఒకనొక ప్రదేశంలో జాగ్రత్తగా వినండి. ఇద్దరు భార్య భర్తలున్నారు. భార్యలంట, అయ్యా కొద్దిగా పిండి ఉన్నది, ఈ పిండిని రొట్టెలు చేస్తానయ్యా, అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు తీసుకురయ్యా నీవు అని తన యజమానుడు తన భర్తకు చెప్పిందంట. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను కానీ నీకు ఈలోపు ఈ చపాతీ పిండిని కలిపి చపాతీలు చేసి రెడీ అన్నాడు. అన్నట్లుగానే తన భర్త అడవికి వెళ్ళాడంట. కొన్ని వంట చెరుకులు ఏరుకొని తీసుకుని వస్తూ ఉన్నాడంట. తీసుకొచ్చిన తర్వాత తన భార్యకి ఇచ్చాడంట. భార్య ఆ పిండిని రొట్టెగా మార్చి వాటిని కాల్చి సిద్ధం చేసిందంట. సిద్ధం చేసిన తర్వాత అన్నదంట, అయ్యా పిండి ఉంటే కొద్ది కదా 5 రొట్టెలు, నేను ఎంత కష్టపడి చపాతీలు చేసి కాల్చి ఈ మొహాన్ని పెడుతున్నాను కదా, నువ్వు 2 తిను, నేను 3 తింటానయ్యా. ఇదేంటే ఇక్కడ నాకు 3, నేను అడవికి పోయి పొలంలోకి వచ్చాను కదా, నేను 3 తింటాను మగవాడిని, నీవు 2 తిను అన్నాడు. కాదంటే కాదంటున్నాక ఆ మహానుభావులు వెళ్ళాలి. వారిద్దరి మధ్య ఇలాగే వాగ్వాదం పెరుగుతూ ఉన్నదంట. సరే అని ఒక నిర్ణయానికి వచ్చి అనుకున్నారంట, సరే మన ఇద్దరు కలిసి ఒక పందెం పెట్టుకుందాం, ఆ పందెంలో ఎవరు గెలిస్తే వారికి 3 చపాతీలు, ఓడిపోయిన వారికి 2 చపాతీలని అనుకున్నారంట. సరే అనుకుని ఎవరైతే కదలకుండా ఉండి మాట్లాడకుండా ఉంటారో వారి పందెంలో గెలిచినట్లు, ఎవరైతే మాట్లాడి కదులుతారో వారి పందెంలో ఓడిపోయినట్లు. సరే అనుకున్నారంట. చపాతీలు మధ్యలో పెట్టి అమ్మగారు ఆ మాంసం ఎక్కిందంట, అయ్యగారు ఈ మాంసం ఇద్దరు కదలకుండా ఉన్నారంట. అదిగితే 50 చపాతీలు అదిగితే సరే మధ్యాహ్నం అయిందంట, సాయంత్రం అయిందంట. ఏదో ఒకటి ఆలోచన చేసుకుని శిరోస్నానం చేసుకుని 2:30 అంటే తినొచ్చు. ఆలోచన చేయకుండా తగిలితే ఎక్కడ రొట్టు తగ్గిందో అది అదే విధంగా ఉన్నారంట. చేకపడిందంట, పొద్దుపోయిందంట. ఈ వనపడదంటే ఈ పనికి వాళ్ళు ఇంకా అదొక్కరు లేదు. రేపు 3 రొట్టెలు తిందాం అనుకుంటారు కదా. పొద్దున ఈ ఆకలి ఇప్పుడు దాకా పంతము పౌరుషం కోసం పోయి పొద్దుపోయిందంట. తెల్లారిపోయిందంట. ఇరుగు పొరుగు వారు అందరూ అనుకుంటున్నారంట, అయ్యో పొద్దున్నే లేచి బయటకు వచ్చి పని పాడి చేసుకునేవారు ఇద్దరిని విధి వక్రీకరించింది ఒకే జనమున ఒకేసారి పోయారు పాపం అనుకోని జనమంతా ఎంత కేటలేసినా పలకలేదు. పలికితే ఎక్కడ ఈ రొట్టు పోయింది. సరే ఒకళ్ళు నిజంగానే మరణించారేమో అనుకో తలుపులు కొట్టి తలుపులు తింటా రాకపోయారు. ఇక కాదని నాలాంటి ఎవరో ఉంటాడుగా, శుద్ధి తీసుకుని కొట్టి పోలుగు తీసుకుని కొట్టి తలుపు పక్కన కొట్టి లోపలికి వెళ్తే ఆ మంచం మీద ఆగి నెక్క పొడుచుకొని ఈ మంచం మీద వీడు నెక్క పొడుచుకొని ఇద్దరు ఉన్నారు. కదిలితే ఏడపోయింది. అయ్యో ఇద్దరు చనిపోయారు పాపం అని ఆ మాట అనుకుంటా. సరే జరిగింది జరిగిపోయింది కదా, వెళ్ళి పాడి తీసుకునేది 2 పాడీలు తెచ్చారు. ఇద్దరిని శిరపుదాన్ని పెట్టి తీసుకుని వెళ్తున్నారు. తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా వాడు పంతం దగ్గర పౌరుషుల దగ్గర. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా సాయంకాలం అయినంత పీసుగా పొద్దుకుంటుందంట. అక్కడికి వెళ్ళారు.
కట్టెలు పేర్చారు. వీడికి ఒక కట్టెలు ఈయనకు ఒక కట్టెలు పెంచి ఎద్దరిని దాని మీద పెట్టి ముందు దుప్పు వెలిగించారు. దుప్పు వెలిగించేసరికి పీసు చీకట పడుతుంది కదా, మేము ఇద్దరిని కలిసి మేము వద్దాంలే మీరందరూ ఉండని ఆ ఊరి జనాన్ని అందరూ పంపించేసి ఒక 5 దానికి ధైర్యం కలిగిన వాళ్ళు ఉండి సంగతి మేము చూసి కాలిలాగా మేము వస్తామని కొన్నాం. ఈ మంట కొద్దిగా రగులు కొని కట్టెలు మండి వీడికి వాళ్ళకి శపథతో ప్రారంభించింది. అబ్బో అని పెద్ద కలిసాడంట. ఈ నలిసిన వెంట నాకు లేచినంత నీకు 2 నాకు 3 అని పెద్ద కలిసిందంట. అమ్మో చీకటి పడింది. మనం ఉందేమో 5 అందరూ అయిపోయి 5 ఉంటారు. నీకు 3 నాకు 2 అన్నది మనల్ని పంచుకున్న దెయ్యాలు అయిపోయిందని వాళ్ళు పరిగెత్తడం ప్రారంభించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎందుకు తెలియపరిచానంటే పంతం పట్టుదల అనేది మనుషుల్లో నేటి దినాల్లో విపరీతముగా ఉంటూ ఉన్నది. ఏ స్త్రీని అడిగినామా ఈ నెల ఉపవాసం ప్రార్థన కదా, ఉపవాసం నుండి ప్రార్థనకు వస్తావు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏ విధంగా అంటే నాకు ఆ పని ఉన్నదయ్యా, ఈ పని ఉన్నదయ్యా, లేదు ఆ ఊరు పోవాలి ఈ ఊరు పోవాలి సాగులు చెబుతూ దాన్ని దాటవేస్తున్నారు. కానీ దేవుని సన్నిధానంలోకి రావడానికి ఆటంకములను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే భర్త ఏదన్నా పాపం వచ్చి ఉప్పు కారము కొద్దిగా ఎక్కువేసి ఆదివారం ప్రేమతో తెచ్చుకున్న కూర చెడగొడితే 2 మాటలు పెడితే ఆదివారం సోమవారం మంగళవారం 3 రోజులు పోదండి పంతం అయిపోయింది. ఇక్కడ పంతమేమో నీకు 3 నీకు 2 నాకు 2 అవుతాయి. భర్త తింటే మాత్రం 2-3 రోజులు ఆ పొందనుకుంటా ఉంటూ ఉంటాను. ఈ పట్టుదల ఈ పంతము మానవ జీవితంలో కాదు ఉండవలసింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగలిగి పట్టుదలతో ప్రార్థించడని తెలియపరుస్తున్నాడు. ఈ ప్రార్థన పట్టుదల అనేది మన జీవితంలో ఆధ్యాత్మిక ఆత్మను రక్షించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఈ లోక సంబంధమైన పట్టుదలలు మనకు ఉపయోగపడవు, దోహదపడవని దేవుని ఆత్మ కూడా సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. పంతములని నేను అదని నేను ఇదని ఏ విధమైన పంతములు పెట్టుకోవద్దు. ప్రార్థన దేవుని సన్నిధిలో అందరము సమానమే, అందరూ దేవుని బిడ్డలమే. అందరినీ దేవుడు సృజించుకున్నాడు, అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ధనికుడు పేదవాడు నలుపు ఎరుపు పొట్టివాడు పొడుగువాడు ఇలాంటి తారతమ్యం ఉన్నప్పటికీ దేవుని చేతితో ప్రతి ఒక్కరిని చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథము తీయండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది కదా, ఆ మాటను ఏదైనా వాక్య జ్ఞానముగా అధ్యాయాన్ని జ్ఞానం చేసుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లెమ్ము అన్నప్పుడు లెమ్ములది ఎందరో దేవుని మహిమ వారి మీదకి వస్తూ ఉన్నదని తెలుసుకోలేకపోయారు. పట్టుదలతో పంతములతో ఉండి చివరకు ఏమీ సాధించకుండా నిన్న చేసిన రొట్టెలు వృధా అయిపోయినవి. జనముల మధ్య వారి మీద ఉన్న నమ్మకం కూడా పోగొట్టుకున్నారు భార్య భర్తలిద్దరు. అయితే దేవుడు మనతో ఈ మధ్యాహ్న కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీకు వెలుగు వచ్చుతున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథంలో 66 పుస్తకములు ఉన్నవి. ఈ 66 అధ్యాయములను చిన్న బైబిల్ అని
అంటూ ఉంటారు పండితులు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉండవు కాబట్టి, యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉండవు కాబట్టి మినీ బైబిల్ అంటూ ఉంటారు. అయితే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం నుండి చివరి 66వ అధ్యాయం వరకు ఉండేటువంటి మాటలు దేవుని ప్రేమల గురించి ఉన్నవి, దేవుని వాగ్దానముల గురించి ఉన్నవి. అందుకనే ఈ 60వ అధ్యాయంలో వెలుగుల గురించి, తేజరిల్లటముల గురించి, నీ జీవితం ప్రకాశించటముల గురించి, దేవుని మహిమల గురించి మనకు ఈ 60వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనకు శ్రమలు, ఆజ్ఞలు ఇలాంటి వాటికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు దేవుని ప్రేమ, దయ, కరుణ, ఆయన వాత్సల్యత ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అందుకనే పాత నిబంధన, కొత్త నిబంధనలు రెండింటిని కలిపి 66 అధ్యాయములు, 66 పుస్తకములతో ఒక చిన్న బైబిల్గా, మినీ బైబిల్గా ఈ యెషయా గ్రంథాన్ని పోలుస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులను, ప్రాముఖ్యంగా దేవుని మాట విన్న వారిని, వినని వ్యక్తులు, విన్నవారు, విననివారు, వీరిరువురిని కొద్ది నిమిషాలు మీకు ధ్యానం చేసి ఈ 60వ అధ్యాయముల నుండి ఒక చక్కటి సారాంశాన్ని మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము నిదానముగా చదవండి, అందరికీ అర్థమయ్యే రీతిలో. ఆదికాండము 8వ పేజీ తీయండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనము. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. తర్వాత నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహాము జీవితంలో దేవుడు అంటున్నాడు, లెమ్ము, నీవు లేచి నేను తెలియపరచు దేశములకు నీవు వెళ్ళుము, నేను చూపించు మార్గములకు నీవు వెళ్ళుము, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, నీకున్న సమస్తముని విడిచిపెట్టు, నేను చెప్పే మార్గానికి నీవు వెళ్ళు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే యోనా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు 762వ పేజీ బైబిల్ గ్రంథంలో 762వ పేజీ యోనా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. అబ్రహాము జీవితంలో కూడా నీవు లేచి నేను చూపించే ప్రదేశంలోకి వెళ్ళమన్నాడు. యోనా జీవితంలో కూడా నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గత కలిగినని ప్రకటించుము. ఇద్దరు వ్యక్తులను మనం ఇప్పుడు చదివి ఉన్నాం. ఇతర వ్యక్తుల జీవితాలను మనము ధ్యానం చేసుకుందాం. ఒకటి అబ్రహాము, రెండవ వ్యక్తి యోనా. ఇద్దరిని కూడా దేవుడు చెప్పాడు, లెమ్ము లెమ్ము, లేచి బయలుదేరమని. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తేడాను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా అబ్రహాము జీవితంలో మనం ధ్యానం చేసుకుంటే, అబ్రహాము తనకు దేవుడు ఎవరో తెలియనివాడు. అబ్రహాము తండ్రి ఏం పేరమ్మా? అబ్రహాము తండ్రి పేరు ఓరి బాబు, మిమ్మల్ని మామూలుగా చైతన్య స్కూల్లో వేసిన మీ చదువు. అబ్రహాము తండ్రి తెరాహు, కల్దీ దేశస్థుడు, ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియదు, విగ్రహాలను అమ్ముకునేటువంటి వ్యక్తి. తన తండ్రి మాటను విని విగ్రహాలను
పెట్టుకుంటూ బొమ్మలని ఊరూరు తిరిగేవాడు, గల్లీ గల్లీకి తిరిగేవాడు. ఆ బొమ్మలు నమ్ముకుని ఆస్తిని సంపాదించేటువంటి వ్యక్తి ఈ అబ్రహాము. ఒక దినమున బొమ్మలు అమ్ముకున్నటువంటి సమయంలో బొమ్మలని ఊరు మొత్తం తిరిగారు, కానీ ఒక్క బొమ్మ కూడా ఎవరు కొనలేదంట. ఒక్క బొమ్మను కూడా ఎవరు కొనలేదంట. ఇంటికి వచ్చేటంట తండ్రికి చెప్పాడంట, తెరాహుకి, నాన్న బొమ్మలు చేసి అమ్ముతున్నాము, నేను బొమ్మలు అని అమ్ముతుంటే ఏ ఒక్కరు కూడా ఒక బొమ్మను కూడా కొనలేదు నాన్న అని సమాధానం ఇచ్చేటంట. తెల్లవారు నీ వెళ్ళేటప్పుడు ఈసారి బొమ్మలనొద్దు, దేవుళ్ళమ్మ దేవుళ్ళు అని కేకవేయి అన్నాడట. వెంటనే అబ్రహాము తర్వాత దినమున ఈ బొమ్మల బుట్టను నెత్తిని పెట్టుకొని దేవుళ్ళని బయలుదేరాడట. ప్రతి ఒక్కరూ అబ్రహాము దగ్గర ఉన్నటువంటి బొమ్మలన్నిటినీ కొనుక్కున్నాడట. ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాము తన దృష్టిలో ఒక ఆలోచన పడిందట. నిన్నటి దినమున బొమ్మలు అంటే ఎవరు కొనలేదు, ఈ దినమున దేవుళ్ళు అంటే అందరూ కొనేశారు. అసలు ఇది దేవుడా లేకపోతే బొమ్మ, ఏమిటిది అనే సందేహంలో అబ్రహాము పడినప్పుడు అబ్రహాము మనస్సును తెరిచాడు, అబ్రహాము ఆలోచన చూశాడు, అబ్రహాము హృదయాన్ని తెరిచాడు. వెంటనే యెహోవా వాక్కు అబ్రహాము ప్రత్యక్షమైంది. అబ్రహాము, నీవు లేచి నేను చూపించబో పట్టణములకు నీవు బయలుదేరి వెళ్ళు, నీ తండ్రిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీకు నా సమస్త ఆస్తిని విడిచిపెట్టు. వెంటనే దేవుని మాటకు లోపడ్డాడు అబ్రహాము. దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, ఆశీర్వాదానికి కర్తగా మార్చబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవునికి విధేయత చూపి దేవుని మాట వింటే ఆశీర్వాదానికి నీవు పాత్రలో ఉంటావు. రెండవ వ్యక్తిని చూద్దాం, యోనా వ్యక్తిని చూద్దాం. యోనాకు దేవుడు అంటే ఎవరో తెలుసు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ దేవుని దృష్టిలో ఒక ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి. అబ్రహాము అన్యుడు, దేవుడు తెలియదు. యోనాకు తెలుసు, ప్రవక్తగా ఉన్నాడు, దేవుని గురించి సమస్తము తెలుసు. యోనా, నీవు లేచి పాపములో బందీతనంలో ఉన్నటువంటి నినివే పట్టణంలోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ పాపములో ఉన్న వారిని విడుదల చేయి, వారికి సువార్త ప్రకటించు, దేవుని గురించిన సత్యాన్ని తెలియపరచంటే యోనా వెళ్ళాడా? దేవుని మాటను విన్నాడా? వినలేదు. యోనా నినివే పట్టణం వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. దేవుని మాట విన్న వ్యక్తిగా యోనా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వీరిద్దరిలో ఎవరు ఎక్కువ దేవుని మాట వినాలి? అబ్రహాము వినాలా దేవుని మాట? యోనా వినాలా? ఎవరు వినాలి? యోనా వినాలి. ఎందుకంటే దేవుని గురించి యోనాకు సమస్తం తెలుసు, అబ్రహాముకు దేవుని గురించి తెలియదు. కానీ అబ్రహాము విన్నాడు, యోనా వినాల. అర్థమవుతుందా మీకు? రెండవ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అబ్రహాము జీవితంలో, అబ్రహాము నీవు లేచి నేను చూపించు ప్రదేశంలోకి వెళ్ళవట. ఏ దేశమో తెలియదు, ఏ ఊరు వెళ్ళమంటున్నాడో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళమంటున్నాడో తెలియదు. అయినప్పటికీ అబ్రహాము బయలుదేరి వెళ్ళడం ప్రారంభించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. యోనాకు తెలుసు, యోనాతో మాట్లాడాడు. యోనా, నీవు లేచి ఫలానా ఊరు వేజెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళు, శాపగ్రస్తమైన పట్టణంగా మార్చబడుతూ ఉన్నది, ఆ పట్టణానికి వెళ్ళి నీవు సువార్త ప్రకటిస్తున్నాడు. గమ్యం తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, దేవుడు మాట్లాడిన మాటను విన్నాడు. కానీ యోనా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, అక్కడ నీరుంటవో ఆహారం ఉంటవో, ఎలా జీవించాలో, దోమలుంటవో పాములుంటవో తెలియదు, ఏమీ తెలియదు అబ్రహాముకి. అయినా అబ్రహాము బయలుదేరాడు. వీరిద్దరిలో ఎవరు దేవుడి మాటలు వినాలి? అబ్రహాము వినాలా? యోనా వినాలా? యోనా వినాలి. కానీ అబ్రహాము విన్నాడు. యోనాకి గమ్యం తెలుసు, అని దేవుడి మాట వినలా. అబ్రహాముకు గమ్యం తెలీదు. వడ్లమూడి వెళ్ళాలా, తినాలి వెళ్ళాలా, గమ్యం తెలీదు. నీ వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఆశీర్వాదానికి కారణుడయ్యాడు. మూడో విషయాన్ని కూడా మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నా. అబ్రహాము కాలంలో దేవుని వాక్యము
బైబిలు ఆ సమయంలో బైబిల్ అనేది లేదు. అబ్రహాము కాలం తర్వాత, అబ్రహాము తర్వాతి దినములలో మోషే పంచకాండములను రాశాడు. అబ్రహాము ఉన్న సమయంలో బైబిల్ లేదు, స్క్రిప్చర్ లేదు. కానీ యోనా కాలానికి బైబిల్ గ్రంథములు పంచకాండములు 5 గ్రంథములు 5 కాండములు ఉన్నవి. ధర్మశాస్త్రం ఉన్నది, దీనినే పోరాట 5 కాండములు ఉన్నవి. అబ్రహాము కాలంలో బైబిల్ లేదు, కేవలము దేవుని మాట మాత్రమే ఉన్నది. అయినప్పటికీ ఆయన మాటకు లోబడి నడిచి వెళ్ళాడు అబ్రహాము. యోనా కాలానికి పంచకాండములు ఉన్నది, తోరా ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది, మోషే రాసినటువంటి అనేక అద్భుత కార్యములు అక్కడ ఉన్నవి. యోనా చదువుతున్నాడు, తెలుసు యోనాకు, అంత వినిన వ్యక్తే. కానీ దేవుని మాట వినలేదు. కానీ ఏమీ తెలియని వ్యక్తి, బైబిల్ తెలియని వ్యక్తి అబ్రహాము మాత్రము దేవుని మాట విన్నాడు. వీరిద్దరిలో ఎవరు దేవుని మాట వినాలి? యోనా వినాలి, కానీ యోనా వినలేదు, అబ్రహాము విన్నాడు. చివరి మాట వీరి గురించి జీవితంలో జ్ఞాపకం చేస్తా. అబ్రహాము సమయానికి ప్రయాణ సౌకర్యాలు లేవు. కొండలు, లోయలు, ఎడారులలో పడి ప్రయాణం చేసి వెళ్ళాలి అబ్రహాము కాలంలో. అందుకనే ఆ దినాల్లో ఒంటెలు, గాడిదలు ఎక్కువగా ఉండేవి ప్రయాణం చేశారు. కానీ యోనా కాలం వచ్చేసరికి రోడ్డు మార్గం ఉన్నది, వాడ మార్గం ఉన్నది, ఇంటి ప్రయాణము, ఇంకా అనేకమైన సౌకర్యాలు ఉండి ఉండవచ్చు. కానీ ఏ మార్గము లేకపోయినా దేవుని మాటకు విధేయత చూపించాడు అబ్రహాము. ఆయన తన మందను తీసుకుని, తన భార్యను తీసుకుని ప్రయాణమై ఏమీ తెలియదు. దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు అసలు ఎలా ఉంటాడో తెలియదు. దేవుని మాటకు విధేయత చూపించాడు. తన జీవితము సాగిపోయింది. దేవుడు బహుగా ఆశీర్వదించాడు, మంచి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి సర్వ మానవాన్ని అందించాడు. ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము. నీ సంతానము అభివృద్ధి పరుస్తాను, నీ ఆస్తిని అభివృద్ధి పరుస్తాను, నీకు కలిగిన సమస్యాన్ని నేను దీవిస్తాను. అబ్రహాము వెళ్ళు, వాగ్దానం చేసిన దేవుడు 100 ఏళ్ళ తన కుమారుడిని అనుగ్రహించాడు. దేవుని మాట వింటే అబ్రహాము జీవితంలో గొప్ప గొప్ప కార్యములను దేవుడు చేయటమును అబ్రహాము చూసేందుకు ఆస్వాదించాడు, సంతోషపడ్డాడు. తన జీవితము సుఖంగా, సంతోషంగా, ఆనందంగా కొనసాగింది. యోనా జీవితము దేవుని మాటకు విధేయత చూపాల, దేవుని మాటను పట్టించుకోవాల. దేవుడు ఒకవైపు వెళ్ళమంటే మరొక వైపు వెళ్ళాడు. వాడలో నుండి తనని చేదరించుకుని బయటకు పడవేసేలాగా దేవుడు తన జీవితాన్ని చేశాడు. చేదరించుకొని ఇరుగు పొరుగు వారు బయటకు పడవేయాల్సి వచ్చింది యోనా జీవితాన్ని. సముద్రంలో పడవేస్తే ఆ దినమున తిమింగడం మింగింది, కానీ వాస్తవానికి చనిపోయే స్థితి అతనిది. దేవుని ప్రణాళిక నుండి అతను బ్రతికించాడు, కానీ లేకపోతే యోనా జీవితము అదే స్థితిలో మరణించవలసిన స్థితి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎందుకు అబ్రహాము యోనాను మీకు జ్ఞాపకం చేశాడంటే, నేటి దినాల్లో అబ్రహాము జీవితంలో ఏమీ లేవు. బైబిల్ లేదు, సౌకర్యాలు లేవు, వసతులు లేవు. దేవుడంటే కూడా తెలియదు అబ్రహాము. మాట విన్నా యోనా జీవితం వచ్చేసరికి ప్రయాణ సౌకర్యాలు ఉన్నవి, వసతులు ఉన్నవి,
అతనికి బైబిల్ అంటే తెలుసు, బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు తెలుసు, దేవుడు చేసిన అద్భుత కార్యములు తెలుసు, ఎర్ర సముద్రంలో పాయలుగా చేసింది తెలుసు, ఇశ్రాయేలుని నడిపించింది తెలుసు, తన వెనక ఉన్నటువంటి శత్రువులు ఫరో సైన్యాన్ని నాశనం చేసింది తెలుసు. అన్ని తెలిసి కూడా ఏమన్నా దేవుని మాట ఈ దినమున నీవు పుట్టిన దగ్గర నుండి ప్రతిరోజు నీవు దేవుని మాటను వింటున్నావే, దేవుని వాక్యాన్ని వింటున్నావే, గొప్ప గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తూ ఉన్నాడే, మరణప్రాయ స్థితిలో నుండి నీవు లేవనెత్తిన దేవుడు. ఆయన మాటను నీవు వింటున్నావా? అబ్రహాం జీవితంలో బైబిల్ ఎప్పుడు చూడాలా? నీ జీవితంలో ఒక్కొక్క ఇంటిలో 3-4 బైబిళ్ళు మన ఇంటిలో ఉన్నవి. బైబిల్ రోజు చదువుతున్నాం, వింటున్నాం. ఒకవేళ మనం చదవకపోయినా ఎవరైనా చదివి చెబుతూ ఉంటే వింటున్నాం. గొప్ప గొప్ప కార్యములు, చనిపోయిన వారు తిరిగి లేచారని, మంచంలో ఉన్నవారు తిరిగి లేచారని, జబ్బుతో బాధపడుతున్న వారు లేచారని, కుంటివారు స్వస్థత పడ్డారని మనం వింటున్నాం కదా. నీవు దేవుని మాట వింటున్నావా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిని లెక్క చేయని స్థితిలో నీవు ఉంటున్నావు, దేవునికి దూరమైన స్థితిలో నీవు ఉంటున్నావు. దేవుడు నీకు ఒక మార్గాన్ని చెప్తూ ఉన్నా. అబ్రహాంకు మార్గాన్ని చెప్పాలా, యోనాకు మార్గాన్ని చెప్పాడు. నీ మార్గం ఏది? ఏ మార్గం ఇది? దేవుడు నీకు ఏ మార్గం చెప్పాడు? కుట్టిల్లా వాళ్ళే చదువుతున్నాను ఎప్పుడు ఆ కుట్టిల్లా. దేవుడు నీకు ఒక మార్గాన్ని చెప్పాడు. ఆ మార్గమే పరలోక రాజ్యము, పరలోక మార్గం. ఆ పరలోక మార్గానికి వెళ్ళడానికి నీకు అన్ని సౌకర్యాలు సౌకర్యాన్ని కల్పించాడు. దేవుని సన్నిధానం రావడానికి నీకు చక్కటి రోడ్లు ఉన్నాయి, చక్కటి వాతావరణంలో ఉన్నది. దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేటికి ఆఫ్రికా దేశాల్లో, పేదరికంలో ఉన్న దేశాల్లో దేవుడిని ఎలా స్తుతిస్తారంటే, దేవుని సేవకుడు మాత్రమే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు, మిగతా వాళ్ళంతా ఎండలో కూర్చొని దేవుడిని స్తుతించి ఆరాధిస్తారు. ఎందుకంటే సేవకుడు 1 గంట సేపు కూర్చొని వాక్యం చెప్పాలి కాబట్టి తనకు ఒక చిన్న చెట్టుని అక్కడ ఉంచి దాని కింద ఉంటే మిగతా వాళ్ళంతా కూడా బయట ఎండలో నిలబడి దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఈ దినం నీకు చక్కటి దేవాలయం ఇచ్చాడు, చక్కటి చల్లని వాతావరణం ఇచ్చాడు, చక్కటి ఫ్యాన్ల మీద మధ్య నేను కూర్చోడానికి, నీకు ఏదైనా బలహీనత ఉంటే నేను కూర్చోడానికి మంచి బలలు ఇచ్చాడు, చైర్స్ ఇచ్చాడు. అవకాశము లేకపోయిన అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు, దేవుని వైపు నడిచాడు. చివరికి ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా, విశ్వాసుల యొక్క తండ్రిగా నేటికి 4000 సంవత్సరాలు గడిచిన మనం నేటికి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ఆయన జీవితము అంత గొప్ప జీవితముగా కనబడుతూ ఉన్నది. ఈ జీవితంలో నీకు అన్ని సమస్యలు సమకూర్చాడు, అన్ని అవసరాలు నీకు ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, దేవుడి వాక్యాన్ని వినడానికి నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. పూర్వపు దినాల్లో ఈ మైకులు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా కూర్చోడానికి సౌకర్యాలు ఏమి లేనప్పటికీ శ్రద్ధ భక్తులతో వచ్చి కూర్చొని వినేవారు. గొప్ప గొప్పవారు, పెద్దవారు మంచి పాటలు పాడేవారు. ఇష్టానుసారమైన పాటలు కాదు, సాహిత్య రూపమైనటువంటి దేవుని అర్థాన్ని ఇచ్చేటువంటి పాటలు పాడేవారు. అందరూ కలిసి స్తుతిస్తూ ఆరాధించేవారు. పూర్వపు దినాల్లో చక్కగా ఆరాధన క్రమం జరుగుతుంటే అందరూ కలిసి ఆరాధన చేసేవారు. నుంచోగలిగిన వారు నుంచునేవారు, నుంచోలేకపోయిన వారు మోకరించి పెద్దవారు, తల్లులు వారు ఆ కోరస్సులు పాడుతుంటే వినటానికి ఎంత చక్కగా ఉండేది. ఇదేమన్నా మనకు మైకి లేకపోతే పాట పాడలేదు, మైకి లేకపోతే పాటలు దాటలు ఇస్తూ ఉంటాం. సౌకర్యాలు పెరిగాయి, దేవుని
స్తుతించమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. అని నువ్వు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దేవుడికి దూరం అయిపోతూ ఆశీర్వాదాలకి దూరం అయిపోవచ్చు ఉన్నావు. ఎపాటి జీవితం నీది కాదు, ఎంత జీవితం నీది కాదు. ఒక భక్తుడు రాశాడు, కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిదిరా జీవితం. ఎందుకు ఈ జీవితము? దేవుని మాట వినని జీవితం అవసరం. దేవుని మాట వినకపోతే మన జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు మనం చూస్తున్నాం. మంచి జీవితంలో జీవించున్నారు, మంచి విలువైన జీవితంలో జీవించాలని దేవుడు మనల్ని ప్రయాణం చేసుకుంటే మన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ పాపముతో పట్టుబడి పాపానికి కట్టబడి సాతాను హస్తములో బంధించబడి మనం ఉంటున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఇది లేము తేజరిల్లేము, నీ జీవితానికి వెలుగు వస్తూ ఉన్నది, వెలుగు వస్తూ ఉన్నది. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, యవనస్తులు బహు భయంకరంగా చనిపోతూ ఉన్నారు. ఎంత ఘోరమైన పాపంలో చిక్కుకొని ఉంటున్నారంటే గ్రేటర్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కలకత్తా ఇలాంటి రాష్ట్ర సిటీస్లోని కనుక వెళ్తే పూర్వపు దినాల్లో కానీ లేదా పాత రోజుల్లో పురుషుడు లేదా మగవారు మద్యము చేస్తే తూలుకుంటూ వస్తే తన భార్యలు అయ్యా జాగ్రత్తగానే చేయి పట్టుకొని ఇంటికి తీసుకెళ్లేవారు. నేటి దినాల్లో స్త్రీలు డ్రగ్స్ కి మత్తుకు బానిసైపోయి వారు తూలుతూ ఉంటే నేటి దినాల్లో పురుషులు వారిని జాగ్రత్తగా తీసుకొస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో నేటికి అనేక ప్రాంతాలు అదే జరుగుతుంది. జీవితం పట్టబడి ఉన్నది పాపానికి, వారికి బానిసైపోతూ ఉన్నారు, మత్తుకు అలవాటైపోతూ ఉన్నారు. ఆ మత్తులైతే ఏ పని వారు చేయలేరు, ఎదుటి వారితో కూడా మాట్లాడలేని స్థితి, రియాలిటీ ఫేస్ చేయలేని స్థితి. అంత భయంకరమైనటువంటి వాటికి వారు బానిసైపోతూ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. లెమ్ము తెచ్చరిల్లుము, నీ జీవితంలో వెలుగును నేను ఇవ్వబోతున్నాను. నీ జీవితము మహిమార్థమైన జీవితంలో మార్చబోతున్నా. నీ జీవితం అబ్రహాము జీవితం వల్లే ఆశీర్వాదములకు కర్తగా నిన్ను చేయబోతూ ఉన్నాను. నేటి దినాలను మనం అనుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సినిమా హీరోయిన్లు టీవీలో మనం చూస్తూ ఉంటాం, హీరోలు చూస్తూ ఉంటాం. చక్కటి డ్రెస్సులు వేసుకుని చక్కగా డాన్స్ వేస్తూ హీరోయిన్లు హీరో బహు చక్కగా మనల్ని అలరిస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో ఉండేటువంటి కట్టు బానిసత్వము, బంధించబడినటువంటి బానిసత్వము, నేను అందరి పేర్లు చెప్పను కానీ ఒక 2-3 పేర్లు, ఈ సెలబ్రిటీస్ పేర్లు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. సల్మాన్ ఖాన్ మీ అందరికీ తెలుసు, పేరన్నా ఉంటారు. విన్నావమ్మా? చూసావు? తన జీవితంలో ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. వయసు దగ్గర 58-59 సంవత్సరాల దాకా వచ్చాడు. వయసు 58 సంవత్సరాల దాకా వచ్చినది. అయితే నీవెందుకు పెళ్లి చేసుకోలేదయ్యా? ఎందుకు నిమిత్తమయ్యా నీ జీవితము ఇలా అన్ని ఉన్నవి, ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, హోదా ఉన్నది, పలుకుబడి ఉన్నది, అందం ఉన్నది కదా, శరీరం కూడా మంచి దృఢంగా ఉండేటువంటి వ్యక్తి కదా. అంటే నాకున్న మానసిక బాధలు అనేకముగా ఉన్నవయ్యా. ఒకవేళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నేను చేసుకున్న తర్వాత నాకు వచ్చే భార్య నా తల్లిదండ్రులను చూస్తుందో లేదో, ఇది శత్రుల మాటలు కాదు, కల్పిత మాటలు కాదు. మీరు ఎప్పుడైనా వీళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, నేను చెప్పిన పేర్లు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. కానీ
ఈ ప్రాముఖ్యంగా వీరి ముగ్గురు గురించి నేను తెలియపరుస్తూ ఉన్నా. అందువల్లనే నేను మానసికంగా ఇబ్బంది పడుచు ఏదో తెర మీద కొద్దిసేపు మిమ్మల్ని అందరిని నవ్వించి నా జీవితంలో కొనసాగించాలి కాబట్టి అలా చేస్తున్నానని తెలియపరుస్తూ చెప్తూ ఉన్నా. మరొక వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది, సంజయ్ దత్తు తెలుసా? ఆయన పేరు తెలీదు వెళ్ళదా? వారి నాన్న కూడా యాక్టరే. సంజయ్ దత్తు మంచి ధనమ కలిగిన వాడు, మంచి మంచి బ్రాండెడ్ షర్ట్స్, ప్యాంట్లు, చెప్పులు, స్వెటర్స్ పెట్టుకుని మంచిగా కనబడతాడు. కానీ తన జీవితంలో కూడా భయంకరమైనటువంటి మత్తుకు బానిస అయిపోయాడు. అనేక సంవత్సరములు రిహాబిలిటేషన్ సెంటర్కి బంధించబడి తన జీవితం ఉన్నది. అతను ఉండే రిహాబిలిటేషన్ సెంటర్ ముంబై పట్టణంలో ఉన్నది. పేరు రిహాబిలిటేషన్ సెంటర్, దాని పేరు పేరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నెట్లో కొట్టి చూసినా మీకు అర్థమైంది. ఆ పేరు రిహాబిలిటేషన్ సెంటర్లో సీసీ కెమెరాలు మనకు తెలుసు. సీసీ కెమెరాల కంటే బహుఘోరమైన కెమెరాలు, ట్యూబ్ కెమెరాలు అంటారు. ఎట్లా చూసినా, ఎట్లా మాట్లాడినా, ఎట్లా కదిలినా మన కదలికలన్నీ వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఒక మనిషిని ఆ రిహాబిలిటేషన్ సెంటర్లో వేసిన తర్వాత ఆ వ్యక్తి 120 రోజులు లేదా 150 రోజులు ఆ సెంటర్లో ఉండి ఒక్కడితో కూడా పక్కపడి వాడితో కూడా మాట్లాడకూడదు. సెల్ ఫోన్ ఉండదు, పేపర్ చూడడానికి న్యూస్ పేపర్ ఉండదు. నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ఒక 4 మాసంలో 120 దినములు ఆ రిహాబిలిటేషన్ సెంటర్లో ఒంటరిగా లోన్లీనెస్ నిన్ను గురి చేసి అసలు నీవేంటి, నీవు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు, నువ్వు చేస్తున్న పని ఏందని నిన్ను పశ్చాత్తాపడి వారు మనసు పొందడానికి దాంట్లో వేస్తారు. అలాంటి దాంట్లో ఈ యొక్క సంజయ్ దత్తు 3-4 పర్యాయాలు ఉన్నాడు. అంత భయంకరమైనటువంటి స్థితి. వాటి నుండి నేను బయటపడలేకపోతున్నానయ్యా. అంత భయంకరంగా ఉన్నది నా క్రేవింగ్ వాటి మీదని తెలియపరుస్తూ ఉన్నాడు సంజయ్ దత్. సినిమా తెర మీద అందంగా కనపడతాడు, సంతోషంగా కనపడతాడు, ఒక్కసారి 10 మందిని కొడతాడు. కానీ తన జీవితంలో ఏమి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. పాపానికి పట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా మన జీవితంలో లోకానికి కనపడవచ్చు. 3వ వ్యక్తి మీ అందరికి తెలుసు, మంచి సూపర్ హిట్ సినిమా ఇలియానా తెలుసమ్మా? తెలుసా? అందరు నవ్వుతారు, బాగా తెలిసి ఉండదు. ఆమె జీవితంలో కూడా ఒక 5 సంవత్సరములు దూరమైపోయింది. ఇప్పుడు బహుగా బాగా లావైపోయింది. ఇప్పుడైతే ఇది వరకు మంచిగా చంపుకుండేది, సినిమాలకు దూరమైపోయింది, మత్తుకు బానిస అయిపోయి ఆ గోవా రాష్ట్రంలో ఉంటూ అక్కడ ఉండే కల్చర్ అలవాటు అయిపోయింది ఆమె. దేవుడు తెలుసు ఆమె జీవితంలో, కానీ దేవుడికి దగ్గర చక్కటి అందాన్ని ఆమెకు దేవుడు ఇచ్చాడు. ఆ అందాన్ని సినిమా రంగంలో ఉపయోగించింది, మత్తుకు బానిస అయిపోయింది. 5 సంవత్సరాలు క్షోభను మించి తిరిగి ఏదో ఒక రూపంలో ఇప్పుడు సమాజానికి అట్లా కనపడచ్చు ఉన్నది. కానీ ఆమె జీవితం కూడా బహుగా బంధించబడి, సాతాను బంధించబడి మత్తుకి పట్టుబడి నేను ఉన్నానని తెలియపరిచింది. ప్రియమైనటువంటి దేవుడు ఇట్లా ఎందుకు వీరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, వీరి జీవితంలో అన్ని ఉన్నవి, ధనం ఉన్నది, హోదా ఉన్నది, అంతస్తు ఉన్నది, ఆస్తులు ఉన్నవి, పలుకుబడి ఉన్నది, రాజకీయ పలుకుబడి ఉన్నది. కానీ వీరి జీవితంలో ఏమి లేదు. వెలుగు లేదు, దేవుడు లేదు వారి జీవితంలో. వారి జీవితంలో కోల్పోయి దేవుడిని కోల్పోయారు, దేవుడిని విస్మరించారు, దేవుడిని విడిచిపెట్టారు. కాబట్టి వారి జీవితము బందీతనంలో ఉండిపోయింది, సాతాను బందీతనంలో. ఈ జీవితము కూడా ఆ బందీతనం నుండి విడుదల పొంది దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడిగా మన జీవితంలో నూతన అధ్యాయాన్ని మన జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం నుండి ఒక 3 విషయాలు, మన సమయం అరగంట ఉన్నది, 3 విషయాలని మీకు తెలియపరిచి
ఈ యొక్క సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము తీశారమ్మా, 20వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము, నీ సూర్యునికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మొట్టమొదటి మాట, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీతి 20 చదవమ్మా. నీ సూర్యునికేనో అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యము వెలుగుగా ఉండి నీ దుఃఖ దినములు సమాప్తములాయను. చూడండి, మానవ జీవితంలో సహజంగా దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటాయి. ఇవి లేకపోతే మానవుడి జీవితానికి అర్థం అవ్వదు. ఒక వ్యక్తిని మీకు తెలియపరుస్తా. 13 సంవత్సరములు చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి దుఃఖము ఏ విధముగా దేవుడు విడిపించాడో, దుఃఖం నుండి ఏ విధముగా బయటకు వేసాడో ఆ వ్యక్తి జీవితముల గురించి తెలుసుకుందాం. 13 సంవత్సరములు బానిసత్వముగా ఉండి చెరసాలలో బంధించబడి ఉన్నటువంటి బాలుడు లేదా ఎవరుడైనటువంటి యేసేపు జీవితంలో చూస్తే అన్నదమ్ములు కొట్టి చంపకుండా శత్రువు కమ్మేశారు. శత్రువు కమ్మిన తర్వాత ఆ శత్రువు ఇంటికి వచ్చి కొంత మంచిగా ఉంటూ ఉన్నటువంటి సమయంలో సాతానుడు యేసేపు జీవితం మీద కన్ను వేయడం జరిగింది. కన్ను వేయడం మాత్రమే కాకుండా తనని దుఃఖంలోనికి నెట్టాలని, సాతానుకు అనుగుణంగా యేసేపు ప్రవర్తించడం లేదని తన భార్య చేత, రాజుగారి భార్య చేత చెరసాలలో వేయబడిన వ్యక్తిగా యేసేపును మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలో దుఃఖ దినములు ప్రారంభమైనది. అతను బాధపడలేదు. నాకు దుఃఖములు కలుగుతున్నది కదా, నా తల్లిదండ్రులు విడిచేరు కదా, దూరముగా ఉంటున్నాడు కదా, ఇక్కడ శత్రువుల దగ్గర ఉండి కూడా నన్ను చెరసాలలో వేసేరు కదా అని బాధపడలేదు. ఏ దినమున యేసేపు ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవా, 13 సంవత్సరముల నుండి నన్ను ఈ చెరసాలలో వేసేరయ్యా, నేను ఏ విధముగా బయటికి రావాలయ్యా, నా దుఃఖ దినములు ఎప్పుడు సమాప్తం చేస్తావయ్యా అని బాధపడుతూ ఉండేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకనొక దినమున రాజుకి కల వచ్చింది. ఆ కల భావం చెప్పాలి. ఈ యొక్క రాజ్యంలో ఎవరు లేరు, యేసేపుకు మాత్రమే కల భావం తెలుసు. యేసేపును తీసుకుని రాజు ఆజ్ఞయించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సైన్యంలో ఒక అతను వచ్చి, యేసేపు, రాజుకు ఒక కల వచ్చింది, ఆ కల భావం నీవు చెప్పాలి, నిన్ను రాజుగారు బయటకు తీసుకురామంటున్నాను అనగానే అప్పటి వరకు పెరిగిపోయినటువంటి ఆ చీపురు జిట్టు, మాసిపోయిన బట్టలతో ఉన్నటువంటి యేసేపు నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. అనుకుంటున్నాడు కదా, నా దుఃఖ దినములు సమాప్తమైపోయింది. ఈ దినము నుండి నేను దేవుని విడినయ్యా, దేవుణ్ణి ఎరిగిన వాడును, నేను నిత్యం ప్రార్థించుకునేవాడిని, నిత్యం నాకు దుఃఖం ఉండిందా, నా దేవుడు ఏదో దినమున ఆ దుఃఖం నుండి విడుదల చేస్తాడు. ఈ దినమున నాకు విడుదలను అనుగ్రహించాడు. నా దుఃఖం అంతా సమాప్తం అయిపోయింది. వెంటనే బయటికి వచ్చాడు. తనకు పెరిగినటువంటి ఆ చవరంలో కటింగ్ చేయించుకోమని శుభ్రముగా మంచి హెయిర్ స్టైల్ తో కటింగ్ చేయించుకున్నాడు. మాసిపోయిన పాట బట్టలను తీసివేశాడు. నూతన వస్త్రములు ధరించుకున్నాడు. రాజు జీవితం గురించి, రాజు గురించిన కళ గురించి సమస్తము వివరించి తన నేత్రము తెరిచే విధముగా మాట్లాడాడు. యేసేపు, దుఃఖ దినములు సమాప్తమైనవి. ఈ రాజ్యంలో అందరి మీద నా తరువాత నీవే మేలు, నీ తర్వాతే ఈ రాజ్యంలో ఎవరైనా నువ్వే ఈ రాజ్యంలో గొప్పని రాజు చేతను నియమించబడినటువంటి గొప్ప వ్యక్తిగా యేసేపు జీవితంలో జరిగింది. అప్పటి వరకు దుఃఖంలో పడ్డాడు, కష్టాలే పడ్డాడు, తిన్నాడో తినలేదో అవమానాలే పడ్డాడు. కానీ తన జీవితంలో ఏమైంది? దుఃఖ దినములు సమాప్తమైపోయి ఆగిపోయినవి.
అతని జీవితంలో సూర్యుడు నిరంతరము వెలుగుతూనే ఉన్నాడు, చంద్రుడు నిత్యము ప్రకాశిస్తూనే ఉన్నాడు. దేవుడి మహిమ అతని మీద ఉండటం బట్టి నీ మీద ఆయన మహిమ చూపిస్తూ ఉన్నాడు. కానీ నీవు ఆ ప్రేమను పొందుకోలేకపోవచ్చు. నీ జీవితాల్లో, నా జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అత్త కోడల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. అత్త కోడలు అనేక మాటలు తిరుగుతూ ఉంటుంది. కోడలు కొన్నిసార్లు అత్తని ద్వేషిస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటే మనం దుఃఖపడుతూ ఉంటాం. ఒకవేళ కోడల పాత్రలో ఉంటే కోడలు బాధపడుతూ ఉంటుంది, లేదా అత్తను తిరిగితే అత్త దుఃఖపడుతూ ఉంటుంది. బాధపడుతున్నా ఒకరోజు దేవుడు నీ దుఃఖాన్ని సమాప్తం చేసేటువంటి దినము నీ జీవితంలో రాబోతూ ఉన్నది. ఆ దినం కోసం దేవుడు నీ దగ్గర ప్రార్థన చేయి. నీ దుఃఖాన్ని తప్పకుండా తీసివేసే దేవుడు. నీ దేవుడు గొప్ప దేవుడమ్మా. నీ దేవుడు నిజమైన దేవుడమ్మా. నీకున్న దుఃఖాన్ని తీసివేసే గొప్ప దేవుడు నీ దేవుడు. ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ మాటను మనం సామాన్యమైన భాషలో ఏ విధంగా చెప్పుకోవాలంటే, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంటే టీవీ చూడాలా, జీవితాంతం ఉంటుంది. ఇది పరిభాషలో చెప్పాలంటే ప్రేమ విఫలము కాదు. మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా యవనస్తులు యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఒక మనిషిని ప్రేమించడం జరుగుతుంది. ఎవరో ఏదో వయసులో ప్రేమించడం తప్పని నేను అంటాం లేదు. కొందరు యుక్త వయసులో ప్రేమిస్తూ ఉంటారు. కొందరు చిన్న వయసు నుండి ఆడపిల్లలు ఎక్కువగా మరీగా విపరీతమైన తండ్రిని ప్రేమిస్తూ ఉంటారు. మగపిల్లలు ఎక్కువగా తల్లిని ప్రేమిస్తూ ఉంటారు. యవన ప్రాయం వచ్చిన తర్వాత, స్వేచ్ఛ వచ్చిన తర్వాత బయట అందముగా కనబడేటువంటి వారిని చూసి, అబ్బా ఈ అబ్బాయి భలే ఉన్నాడు, ఈ అబ్బాయిని ప్రేమిస్తే బాగుంటుంది, ఈ అబ్బాయికి ఆస్తి ఉన్నది, ఉద్యోగం ఉన్నది అనుకునేవారు చాలా మంది ఉంటారు. ఉద్యోగం పోయిన తర్వాత, అందరూ పోయిన తర్వాత ఆ ప్రేమలో ఏమొచ్చింది? విఫలత వచ్చింది. ఆ ప్రేమ నిలిచి ఉండదు. కానీ దేవుడి ప్రేమ శాశ్వత కాలము. నీవు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఉండేదే యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య నిన్నంటున్నాడు, లేమో హెచ్చరిల్లము, నీకు వెలుగు వస్తున్నది. ఆ మహిమ నీ మీద చూపించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. లోకంలో చూస్తున్నా ప్రేమించిన అమ్మాయి దొరకలేదని ప్రియుడు ఆత్మహత్య. ప్రేమకు నిరాకరించిందని ప్రియురాలు చంపినటువంటి ప్రేమికుడు. ఇలాంటి మాటలు, అనేకమైనటువంటి మాటలను మనం వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రతిరోజు చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య అలాంటి ప్రేమను ఎప్పుడు చూపడం లేదు. ఆయన ప్రేమ శాశ్వత కాలం. నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమ జీవితాంతం ఉంటుంది. ఒకవేళ నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరకలేదని నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానేమో, కానీ దేవుడు అలా కాదు. నీ కోసమే ఆయన చనిపోయాడు. నీ కోసమే ఆయన తన యవన ప్రాయంలో చనిపోయాడు. 33 సంవత్సరాల వయసులో ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. 70-80 సంవత్సరంలో ప్రాణాలను విడిచిపెట్టాడు. మనం చూస్తూ ఉంటాం, మన ఇళ్లలో ఉండేటువంటి పెద్దవారు, ముసలివారు, ఏదో పింఛన్ వస్తుంది, 4,000 వస్తుందని మనము ఇప్పుడు ఏమంటలేదు. కానీ పూర్వపు దినాల్లో ఉంటావు కావచ్చు కదా అనేటువంటి తల్లులు, కుమారులు, కుమార్తెలు చాలా మందిని చూసి ఉంటారు. ఈ జనమ కొద్దిపాటి వారికి వచ్చేటువంటి ఆస్తిని బట్టో, లేదా వారికి ఉండేటువంటి ఆ భిక్షను బట్టో చూస్తున్నారు. కానీ పూర్వపు దినాల్లో అలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ దేవుడి ప్రేమ శాశ్వతముగా ఉంది. దేవుని కృప శాశ్వతముగా ఉంది. అలాంటి ప్రేమను దేవుడు నీకు పొందించాలని
ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఇదొక్క దినములకు ఈ దినమనే సమాప్తం చేయడానికి సంసిద్ధముగా ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, నిన్ను నిరంతరము శాశ్వతంగా చూసుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి, శాశ్వతం కంటే భూలోకంలో ఉండి తర్వాత పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన రాజ్యములు నిన్ను చూడాలని, ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి నీవు దేవుడి సన్నిధిలో కూర్చొని స్తుతించాలని, ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి నీవు విధులు చేయాలని, ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి నీవు జీవించాలని ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు. అందుకనే నీ మీద ప్రేమలో శాశ్వత కాలం వచ్చి ఒకవేళ ఈ లోకములు నీకున్న దుఃఖములను తీసివేసే దేవుడు, దుఃఖములను సమాప్తము చేసే దేవుడు, నీ దుఃఖములను ఆపివేసే దేవుడుగా హెచ్చరిస్తూ ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలా యేసేపు జీవితంలో దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. యేసేపు జీవితంలో దుఃఖం అనేది పోయింది, సంతోషం అనేది ఆయన జీవితంలో ప్రారంభమైంది. రెండవ విషయాన్ని కూడా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండమ్మా. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణములుగాను చేసేది. చాలు చాలు. బయటికి తీసుకుంటూ కూడా వెళ్ళాము. సంతోష కారణములుగా చేయను, బహుతరముల వరకు నేను సంతోషముగా నీ జీవితాన్ని చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే తను ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తాగి తిప్పేవాడు. కొన్నిసార్లు తాగడానికి డబ్బులు లేనప్పుడు ఎవరు తక్కువగా కనపడితే వారిని కొట్టేవాడు. ఒకసారి ఆయన పనిచేసేటువంటి ఆఫీస్లో పోలీసులు ఆయన చంబోలు పోలీస్ స్టేషన్లో వేశాడు. ఆయన సెలవడటానికి ఎస్ఐ గారి దగ్గరికి జేబులో తాసులను పెట్టుకుని వెళ్ళారంట. నీకు సెలవు లేదు విజయ్ కుమారు, నువ్వు వెళ్ళు అంటే ఈ జేబులో ఉన్న త్రాసుపాము తీసి మెడలో వేసేటట్టు ఆయనకి భయపడిపోయి సస్పెండ్ చేశారు. ఒకనొక దినమున ఆయన చనిపోయాడు. మా ఊరిలో అంటున్నారు చచ్చిపోయాడు. మా ఊరికి పట్టిన దరిద్రం పోయింది. ఇది రియల్ ఫ్యాక్ట్. మా అన్నవ విజయ్ కుమార్ ఆయన పోలీసు చనిపోయాడు. 3 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయికి ఇప్పుడు పోలీసు ఉద్యోగం వచ్చింది. కుమార్తె అనిత ఎస్ఐ అయింది, ఒంగోలు సైడ్ చేస్తున్నది. చిన్న కుమార్తె ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. తండ్రి చనిపోయినప్పుడు ఊర్లో వాళ్ళందరూ అదే మాట్లాడారు, చచ్చాక మన ఊరు బాగుపడింది, నూరు పడవలతో ఇక సంతోషంగా ఉంది. ఇది లేకపోతే సంతోషపడుతుంటావు, ఇవి చనిపోతే సంతోషపడుతుంటావు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు విసర్జింపబడుతున్న బట్టి, దేశింపబడుతున్న బట్టి ఎవడు నీ మార్గమున దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. అతను చనిపోతే సంతోషం కలిగిందన్నారు, కానీ ఇక్కడ నిన్ను సంతోషకరముగా నీ జీవితాన్ని బహుతరముల వరకు చేస్తానంటున్నాడు. హైదరాబాద్లో స్నేహితుడు ఉన్నాడు, ముస్లిం రషీద్ ఆకా అనేటువంటి వ్యక్తి.
ఇది 2012 ఆ ప్రాంతంలో జరిగింది. కుటుంబము గొప్ప కుటుంబమే. ఇద్దరందరూ దుబాయ్లో ఉంటారు. ఒక అన్న బట్టల షాప్ పెట్టుకుంటూ ఇక్కడే ఉంటాడు. ఈ రషీద్ ఆగా చిన్నవాడు కొద్దిపాటి మధ్యానికి బానిసైన వ్యక్తి. తల్లిని తండ్రిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటూ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు ఓల్డ్ సిటీలో. అయితే పెద్దవారంతా వాళ్ళు వేరే దేశంలో ఉంటున్నారు. అన్నయ్య చూస్తే పెళ్లి చేసుకుని దూరం ఉంటున్నాడని ఈ చిన్న కుమారుడు తల్లిని తండ్రిని చూస్తూ ఇతను హోటల్లో పనిచేసి వచ్చిన డబ్బును తల్లిదండ్రులు ఇచ్చి వారు మంచిగా ఉండాలి, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, కడుపులో అన్నం తీసి పెట్టి అంత మంచివాడు. అయితే అతను జీతం తీసుకుని వస్తున్నాడంట. ఒక దినమున ఆ ప్రాంతంలో ఉండే రౌడీ షెట్రో ఆపాడంట. అరే ఇది రావు అని పిలిచి ఆ జీబు దగ్గర కూర్చొని జేబులో ఉండేవో నికాలకి దిక్కవాలంట బయట తీసి అక్కడ పెట్టి, అన్నా ఈరోజే డబ్బులు ఇచ్చారు, మా అమ్మకు బాగా తన మంచంలో ఉండింది, తీసుకెళ్ళాను హాస్పిటల్లో చూపించుకోవాలి కాదు ఈ మధ్య ఇచ్చేదంట. తగ్గి బాధతో ఇంటికి వచ్చాడు. మరలా కొంతకాలం కొన్ని దినములైన తర్వాత ఇదే సమస్య మళ్ళీ వచ్చిందంట. మంచితనానికి పోతే నా జీవితం ఎలా అవుతుందని అనుకున్నాడు. రెండవసారి కూడా అదిరించి బెదిరించి ఆ రౌడీ షీట్ డబ్బును తీసుకున్నాడు. మూడవసారి తనకు జీతం వచ్చినప్పుడు ఈసారి వాడు ఏది చేస్తే దానికి నేను ప్రతిఘటన చేయాలని ఆలోచింపజేసుకొని జేబులు డబ్బులు పెట్టుకుని కొద్దిపాటి మద్యాన్ని సేవించి అక్కడ జీవు పెట్టుకుని ఆడుంటే అదే మార్గంలో వెళ్తూ ఉన్నారంట. ఈ రషీద్ ఆడనేటువంటి స్నేహితుడు వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళగానే పిలిచాడంట. అది రావాలని వచ్చాడంట. ఆ రౌడీ షీటర్ జీపు దగ్గర కాలేట పెట్టి నుంచున్నాడంట. పక్కన ఇద్దరు ఉన్నారంట. వెంటనే వీడు తెచ్చుకున్నటువంటి ఈ కత్తిని బయటికి తీసి ఒకటే పేకెట్ పెట్టి పటామని కోసి ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా చూపించారంట. ఆ పక్కన ఉన్న నలుగురు వెంటనే పారిపోయాడంట. వీడు అక్కడే పడిపోయాడంట. పోలీసులు వచ్చారంట. ఈ రషీద్ ఆగాని స్టేషన్కి తీసుకెళ్తుంటే ఇతను భయపడ్డాడంట. అయ్యో నా తల్లి తండ్రి కోసము నేను ఆవేశంగా పనిచేశాను కదా, నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో పెట్టి బహుగా కొడతానేమో అని భయపడ్డాడంట. నాకు చెప్పాడు ఒకసారి అసలు కూర్చొని. ఇక వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళాలంటే మరొక కానిస్టేబుల్ వెళ్ళి ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ ప్యాకెట్ తెచ్చాడంట. కొద్ది సమయం అయిన తర్వాత వెళ్ళి ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారంట. ఆ ఎస్ఐ ముందు చైర్లో కూర్చోమన్నారంట. ఇన్ని రోజుల నుండి మేము వాటితో పడలేకపోతున్నాం, ఎంతమంది కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు, వాటిని మేము ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిన మరలా అదే రిపీట్ చేస్తూ ఉన్నాడు. కానీ వాడిని చంపి నీవు మంచి పని చేస్తావు, ఈ ప్రాంతానికి ఈ ఏరియాకి రౌడీ షీటర్ లేకుండా చేసేవు, మాకు సంతోషంగా ఉన్నది, మా బాధను కూడా తీర్చేవు, ఈ సిగరెట్ నీ ఇష్టం వచ్చినట్టు రాదు, ఖరీదుగా తెచ్చాము, ఇదిగో ఈ బిర్యానీ తినని అతన్ని అప్రిషియేట్ చేశారంట, అభినందించారంట. అప్పటికి 32 సంవత్సరాలు ఉండేవి ఆ వ్యక్తికి. 2012 ఆ ప్రాంతంలో ఇప్పుడు పెద్దవుడే ఉంటాడు. కొన్ని జీవితాలు దేవునికి అయిష్టంగా జీవించి దేవునిలో పొందవలసిన సంతోషాన్ని లోకానుసారంగా పొంది మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉంటాం, మనమే ఇతరులకు హానికరంగా ఉంటూ ఉంటాం, మనమే ఇతరులకు అసభ్యకరంగా ఉంటూ ఉంటాం. అందుకని ప్రతి తల్లి ప్రతి కుమారుడి గురించి ప్రతి కుమార్తెల గురించి ప్రార్థన చేస్తే
తప్పకుండా నీ కుమారులు నీ కుమార్తెలు కొంతపాటి అవగాహన కలిగి దేవుని సన్నిధానంలో కూర్చొని సంతోషకర్తలుగా తరతరముల వరకు వారి జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి తల్లి కూడా మన బిడ్డల కొరకు ప్రార్థించాలి. క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి సహోదరులు కూడా తన బిడ్డల కుమారుల గురించి కుమార్తెల గురించి ప్రార్థిస్తూనే ఉండాలి. దినమున మా కుటుంబంలో కూడా ఎంతనము సేవ చేస్తూ ఉన్నామంటే కారణము మా తల్లి మా తండ్రి చేసినటువంటి ప్రార్థనే. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఎంత గొప్ప స్థితికి ఇచ్చిందంటే, మేము చదువుకున్న చదువుకి బయట మంచి ఉద్యోగంలో జరగవచ్చు, కానీ వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని పరిచర్య చేయాలని దేవుడు మా పట్ల చూపిన ఈ ప్రక్షాళన, ఈ కార్యమును బట్టి మేము దేవుని సేవ చేయొచ్చు. ఎంత సంతోషంగా జీవిస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఉండే సంతోషము అంతా ఇంత. నీవు క్రైస్తవుడు కాబట్టి నీ వల్ల అనేక మంది సంతోషపడాలి. మీ అందరికీ తెలుసు నేను అంతా మీకు తెలుసు, మనకు తెలియదు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మీ అందరూ తెలుసమ్మా. ఎప్పుడు కొనుక్కున్నప్పుడు మాస్టర్ తెలిసి అన్నాం అంతే. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి ఒక క్రైస్తవుడు, ఆయన ఉన్నటువంటి ఆ కాలంలో అనేక రోగముల చేత బాధల చేత బంధించబడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో తను దేవుని ప్రేరేపణ చేత పెనిసిలిన్ అనేటువంటి ఒక చిన్న మందును కనుక్కున్నాడు. ఆ దినమున పెనిసిలిన్ కనుగొనడం వల్ల అనేక మంది రోగములు బారి నుండి సంతోషపడుతులుగా బయటికి రావడము జరిగింది. అనేక మంది అనారోగ్యం నుండి బయటకు తేవడం జరిగింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి గొప్ప దేవుని బిడ్డ. నీవు కూడా దేవునికి ఇష్టడిగా ఉండాలి. నీ ద్వారా అనేక మందికి సంతోషకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆడ మేరీ క్యూర్ అనేటువంటి ఒక స్త్రీ రేడియేషన్ ఉన్నది. క్యాన్సర్ వ్యాధికి అది వైద్యం. ఎలాంటి క్యాన్సర్తో బాధపడుతున్నా హాస్పిటల్కి వెళ్తే 3 దినములు రేడియేషన్ కరెంట్ షాక్ పెట్టి తిరిగి సంతోషంగా బయటకు వచ్చి యథాజీవితం జీవిస్తూ ఉన్నారు. ఆ క్రైస్తవ స్త్రీ ఆడ మేరీ క్యూర్ కనిపెట్టినటువంటి ఆ యొక్క గొప్ప పరికరమును బట్టి లేదా గొప్ప వైద్య శిష్టాన్ని బట్టి ఈ దిన మన క్యాన్సర్ పేషెంట్లు క్షేమంగా జీవించగలుగుతూ ఉన్నారు. లూయి పాస్చర్ అందరికీ తెలుసు, వినియోగం చదువుకునే రోజుల్లో లూయి పాస్చర్ కుక్క కాటుకి మందులు కనిపెట్టాడు. ఏం చేస్తుంది? కుక్క కాటుకి ఏమంటాము? భలే చెబుతూ ఈ సామెతలు బాగా గుర్తుంది. అబ్రహాం తండ్రి తెలియదు, అబ్రహాం ఊరు తెలియదు, కానీ ఈ కుక్క కాటుకి చెబుతుంది. ఈ కుక్క కాటుకి మందులు కనుక్కున్నాడు లూయి పాస్చర్. అంత మాత్రమే కాదు, దేవుని కుమారుడు కాబట్టి, దేవుని విశ్వసించిన వ్యక్తి కాబట్టి పాలను శుద్ధీకరించి నిల్వ చేసేటువంటి పాల శీతలీకరణ ఏమంటారమ్మా కేంద్రం అంటారు. మన సంగమేరీలో కూడా చాలా ఉంటుంది. పాలను శుద్ధి చేసేటువంటి యంత్రాన్ని కూడా కనుగొన్నాడు ఈ లూయి పాస్చర్ అనేటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవులు లేని దిన మన ట్రైన్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటామంటే దాన్ని కనిపెట్టిన వ్యక్తి ఒక క్రైస్తవ బిడ్డ. నేటి దినమున విమానంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామంటే రైట్ సోదరులు కనిపెట్టినటువంటి గొప్ప కార్యం. నీ వల్ల అనేక మందికి సంతోషకరంగా ఉండాలి, కానీ నీ వల్ల అనేక మందికి దుఃఖకరంగా నీ జీవితం ఉండకూడదు. ఈ దిన మనం వెలుగులో కూర్చుంటున్నామంటే దాని కారణము
లైట్లు కనుగొన్నటువంటి వ్యక్తి. నీవు కూడా దేవుడిని తెలుసుకున్నావు, దేవుడిని విశ్వసిస్తూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. KFC ఫౌండర్ కర్నల్ శాండర్ 68 సంవత్సరాల వయసులో సక్సెస్ సాధించారు. KFC చికెన్ మీ అందరూ మీలో చాలా మంది ఉంటారు. జీవితం అంతా ఫెయిల్యూర్ అయిపోయింది, రిటైర్డ్ అయిపోయే వయసు వచ్చింది. చివరికి 68 సంవత్సరాల వయసులో సక్సెస్ సాధించాడు. ఎందుకంటే బైబిల్ చదివి వాక్యమును గైకొన్నాడు. అతని జీవితము మార్చబడింది. 68 సంవత్సరాల వయసులో తను సక్సెస్ సాధించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుని బిడ్డగా నీ ఉంటే నీ వల్ల అనేక మందికి సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా నీ ఏడల ప్రభుత్వం చూపుతున్నాను. చివరిగా మొదటి అంశం ఏం చెప్పావమ్మా? మర్చిపోతాను. దుఃఖదినములు సమాప్తమై. రెండో అంశము సరే, నీ వల్ల తరతరములకు సంతోషకరాన్ని అందించేటువంటి దేవుడు. మూడో విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము చూడండమ్మా. నీ యొద్దకు జనములు భాగ్యము తేబడనట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పిపోబడినట్లు నీ ద్వారములు రాత్రి బొమ్మలు వేయబడక. చదువుతూ ఉన్నాడమ్మ, చదువు. చాలు. నీ యొద్దకు జనముల వాక్యము తెరబడినట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పిపోబడినట్లు నీ ద్వారములు రాత్రి పగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి. చాలు. ఒక చిన్న మాటను దీని నుండి మీకు జ్ఞాపకం చేసి సందేశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉంటా. సమయం 2 గంటలు అవుతున్నది, మీ అందరికీ ఆకలి అవుతూ ఉంటుంది. కాబట్టి మనిషి జీవితము ఒక గొర్రె యొక్క తోక ఎంత ఉంటుంది? గొర్రె తోక ఎంత ఉంటుందమ్మా? మన జీవితం కూడా కురిగిపోయి ఉన్నదేమో, బాధలతో ఉన్నామేమో, కష్టాల్లో ఉన్నామేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను నిత్యము రేయి పగలు దీవిస్తాను 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 అని తెలిసి చూడండి. రేయి పగలు దీవిస్తాను, రాత్రి పగలు దీవిస్తాను. ఒక చిన్న ప్రాంతం నజరేతు అనేటువంటి ఒక ప్రాంతం, ఒక కుగ్రామం అనే మనం అనుకోవచ్చు. ఆ కుగ్రామంలో ఒక స్త్రీ, పేద స్త్రీ. నజరేతు అనగానే అది తిరస్కరించబడిన ప్రాంతం, పేదవారు ఉండేటువంటి ప్రాంతము, దేనికి పనికిరాని నాగరికత కలిగినటువంటి ప్రాంతము ఆ నజరేతు. అలాంటి నజరేతులో మరి అనేటువంటి ఒక యవనస్తురాలు పెళ్లి కాని బిడ్డ దగ్గరకు దేవుని దూత ప్రత్యక్షమై, ఆ దూత అంటున్నది కదా, నీవు దేవుని దయ వల్ల దేవుని కుమారునికి జన్మనిచ్చేది అంటున్నది. వెంటనే ఆ మరి అనుకున్నది కదా, నాకు వివాహం కాలేదు, నేను ప్రేమించు గర్భము ధరించి దేవుని కుమారునికి నేను పెట్టలేవడం అంటే ఇది ఆశ్చర్యము. అందులో నేను పేదదానిని, ఏమీ తెలియని చిన్న వయసు. నజరేతు అంటే ఒక చిన్న పల్లెటూరు కదా, చిన్న మారుమూల గ్రామం కదా. ఎంత పేదదానికి ఎంత భాగ్యం ఎలా వచ్చింది? అయినా ఒకవేళ నేను గర్భము ధరిస్తే నన్ను ఊరి బయట తీసుకువెళ్ళి నన్ను చంపేస్తారేమో. ఒకవేళ నాకు
అతన్ని ఎలా పెంచాలి నేను? అతన్ని పెంచడానికి నా దగ్గర ఆర్థిక సౌకర్యాలు లేవు, ధనం లేదు, ఆస్తి లేదు కదా. మీ అందరికీ తెలుసు చిన్నబిడ్డలే ఎంత జాగ్రత్తగా పెంచాలి. నాకు గొప్ప దిగిపోయి ఎందుకు చేసుకున్నాను దేవుడు అని పిల్లలు ఏం చేస్తాం, అయిపోయింది పెళ్ళికి. రాత్రి నిన్న మాట పొద్దున్నే నిద్ర లేచిన పిల్లలు పూరి తింటారని వేసింది. అందరు తిన్నాక అడుగు కొడుకు నాకు పెట్టారు. జరిగింది ఒక 5-6 ఉంటే నేను తిన్నాను. తిన్న తర్వాత కూరగాయలు చేయాలి, గుడ్లుగా ఉండమ్మ తిన్న పిల్లలు ఉల్లిపాయలు పోసి గుజ్జు కొట్టు కూర తినాలని చెప్పారు. సరైన ఉంటుంది. సరే 2 గంటలకి నాకు నిద్ర నాడే నిద్రపోయి నా కట్టలు మధ్యలో 2-3 సార్లు నాకు లేకుండా పోటీ వేయగా పోతుంది. నిద్ర సరిగ్గా లేక తెగి నిద్రపోతుంది. అదైపోయింది. ఇక రాత్రి ఆ గొప్ప దర్శన తిరిగి ఇంటికి తల్లికి 8 తర్వాత 8 తిరిగి పిల్లలు కాసుకున్నాను. ఆడు తర్వాత ఇక్కడ మాట్లాడడం చూసి పన్నీరు ఎనబెట్టి అప్పుడు అన్నం నైలు పడి పట్టు 10 తిని జనపడి పుట్టి నీకు తిరిగి ఉల్లిపాయలు తిని మళ్ళీ మజ్జి పోతాడు. తెల్లారి గంట 4 గంటలకు నిద్రపోయాడు. 7 ఎత్తుకొని తిప్పి పిల్లల్ని ఎందుకు చెబుతూ ఉన్నారంటే చిన్నపిల్లలు పెంచడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి పరిస్థితి కదా అన్నది. నా గర్భముల నుండి దేవుని కుమారుడికి జన్మటం అంటే మాట్లాడి సందేహపడలాలి. ఆమె దగ్గర తగిన సౌకర్యాలు లేనప్పటికీ ఆ అన్నది కదా. మీరు ఎప్పుడైనా మేరీ నజరేతు ప్రాంతంలో సెయింట్ మేరీస్ హౌస్ని కొట్టండి. ఒక చిన్న ఎంత గట్టి కూడా చిన్న నేటికి భద్రపరచు. అంత దినస్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి తల్లిని దేవుడు ఇచ్చుకొని దేవుని బిడ్డకు జన్మనివ్వడానికి సహాయం చేసినటువంటి. ఎందుకంటే నీవు కురిగి ఉన్నావేమో, నీ స్థితి తక్కువగా ఉన్నదేమో. దేవునికి జన్మనిచ్చిన తర్వాత మరియమ్మ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు చదవండి 11వ వచనము. మీ యొద్దకు జనులు భాగ్యములు ఆ భాగ్యము తేబడినట్లు వారి రాజుల జయోత్సవంతో రప్పించబడినట్లు నీ ద్వారములు రాత్రి పగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉన్న చాలు. మరియమ్మ కడుపులో నుండి యేసు ప్రభువారు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దాకా దినస్థితి పనికిరానిది, చిన్న వయసు అనుకున్నారు, ఏదో కుగ్రామం అనుకున్నారు. కానీ యేసు ప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు, ఇరుగు పొరుగు గ్రామాల నుండి పెద్ద పెద్ద రాజులు, భటులు, మంత్రులను పంపిస్తూ ఉన్నారు. ఇది యూదులకు రాజు పుట్టాడట, మనమే ఇక్కడ రాజు కదా, ఇంకా రాజు ఏంది, పశువుల పాకలు పుట్టడం ఏంటని విపరీతముగా తండోపదండాలుగా రాత్రి లేదు పగలు లేదు ఆయన చూడటానికి, మరేమో చూడటానికి జనములంతా బహుగా వచ్చి ఉన్నారు. రాత్రి పగలు ఆమె ద్వారం ఎప్పుడు తెరిచే ఉంటూ ఉన్నది. ఎందుకంటే అంత గొప్పగా దీనస్థితిలో ఉన్న మరియమ్మ దేనికి ఎవరికి తెలియనటువంటి ఆ నజరేతు పట్టణము లేదా ప్రాంతము ఇప్పుడు అనేక మందికి తెలిసింది. గొప్పగా ఎలియా భయపడి పారిపోతూ ఉన్నారు. ఏ బాబు దగ్గర ఉన్నావమ్మా, అమ్మా
ఏ వాగు దగ్గర ఆగాడు? కొద్దిపాటు మేలు పోవాలంటూ వెళ్ళిపట్టే పోవాలి. ఆ వాగు దగ్గర అతను ఉన్నప్పుడు ఏలియా దేవుడు తన స్థితిని చూసి ఎవరి చేత ఆహారం పంపించాడు? కాకుల చేత. ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారు తినేటువంటి ఆ టేబుల్ మీద మాంసపు మొక్కలను రొట్టెలను కాకుల ద్వారా ఏలియా పంపించాడు. నీకు కూడా దేవుడు సమస్తాన్ని కృప ద్వారా రాత్రి పగలు తేడా లేకుండా నీ ద్వారం ఎప్పుడు తెలుసుకుని ఉండే విధముగా ఆయన నీకు ఆశీర్వాదములను ఇస్తాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరీ జీవితంలో చేశాడు. నీ జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, లేపో తెచ్చేమో నీకు వెలుగు వచ్చి వెలుగు నీ జీవితంలో నా జీవితంలో ఆహ్వానించుకుంటే తప్పకుండా మన జీవితాన్ని అభివృద్ధి. అబ్రహాము జీవితం ఏ విధంగా తెలియకపోయినా దేవుని మాట విని ఆశీర్వదించబడ్డాడు. ఎవరి మాటలు దేవుడి గురించి తెలిసిన దేవుని మాటలు దూరమయ్యాడు. నీకు అన్ని తెలుసు. రోజు వాక్యం దేవుని వాటికి లోబడు ఆయన ఆశీర్వాదాలకు పాత్రలు కళ్ళు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధిగా ప్రయత్నం మాట్లాడి ఇతర ఈ మధ్యాహ్నం కాలంలో మాకు గొప్ప వాక్యం మాట్లాడి ఉద్దేశంలో నీకు వెలుగు ప్రకాశించాలి. అనేక మందికి వెలుగు ప్రకాశించారు. క్రైస్తవులు థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా క్రైస్తవులు. వారి వల్ల ప్రపంచానికి లాభం జరిగింది. అప్పుడు కూడా వెలిగించుకోవాలి. నా జీవితంలో కూడా వెలుగును కొమ్మరించుదేవా. ఈ మాటకు లోపడుతున్నాను, నీకు విధేయించుకుంటున్నాను. ఆ జీవితాన్ని సందేశం ఈ మార్గంలో నడవడానికి ఈ మధ్యాహ్నం కాదు, ఈ జూలై మాసం 5వ తారీఖున మేము నిర్ణయించుకుంటాము. మమ్మల్ని దీవించు, మమ్మల్ని బలపరిచి నిన్న వాక్యం మా ప్రభుత్వం వీరికి పలుకొచ్చి మా ప్రభు యేసు నామమున అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్.